అలాంటి ఒక లైఫ్ ఆ అమ్మాయి అనుభవించకుండా వెళ్ళిపోయింది. సినిమాలో ఒక అంత ఎదిగిన అమ్మాయి ఒక పర్సనల్ లైఫ్ అనుభవించకుండా వెళ్ళిపోయింది అనేది తలుచుకుంటే చాలా బాధ. అదే జగపతి బాబుని చేసుకుంటుందని ఒక టైంలో లేదండి అసలు. జగపతి బాబు గారికి ఆ థాట్ లేదు. ఆయనకు ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉన్నారు. ఆయన అలా లేదు. జగపతి బాబు గారికి సౌందర్య అంటే రెస్పెక్ట్, అట్ ఎ టైం ఆయనకు చాలా ఇష్టం కూడా అమ్మాయి అంటే. ఆర్టిస్ట్గా మంచి ఆర్టిస్టు. వాళ్ళు బ్యానర్లో చాలా చేసిన సినిమా 2-3 సినిమాలు ఏదో చేసింది అనుకుంటా. సో అంతే తప్ప అలాంటివి లేదు. సౌందర్యకైతే అసలు ఆ థాటే లేదండి, అస్సలు లేదు. మీకు ఆ థాట్ ఉంటే ఆ అమ్మాయి, ఎందుకంటే వాళ్ళ అన్నగారు చెప్పిన అమ్మాయి అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది. వాళ్ళ అన్నగారు చెప్పారని ఆ అమ్మాయి చేసుకుంది. వాళ్ళ అన్నగారు చెప్పి ఏ మాట, నాన్నగారు ఉన్నంత వరకు నాన్నగారు మాట వినేది. చిన్నపిల్లలాగే అండి వాళ్ళ ఇంట్లో. నెక్స్ట్ అమ్మకి కూతురులాగే ఉండేది తప్ప చెల్లెలాగా ఉండేది కాదు. అవును, అమ్మరు ఏం చెప్తే అది వినేది. అమ్మరే అంత డెసిషన్ అంతా కూడా ఎప్పుడు కూడా. అలాంటి అన్నప్పుడు ఇంకా జగపతి బాబు గారి మీద అలాంటి అసలు అదంతా ఊరికి అప్పుడంతా ఇండస్ట్రీ అంతా విపరీతంగా మాట్లాడుకున్నారు. లేదండి, మీ చెవిలో పడిందో లేదో నాకు తెలియదు, తెలుసు నాకు కూడా, బట్ లేదు అలాంటి లేదు. ఓకే, ఆ అమ్మాయికి లేదు, జగపతి బాబు గారికి కూడా లేదు అలాంటి. ఆయన అసలు అందరితో బాగా క్లోజ్గా మాట్లాడతారు. అలాగే ఆ అమ్మాయితో కూడా ఉండేవారు అనమాట. కాకపోతే అంటే ఎక్కువ సినిమాలు కలిసి చేశారు, అందుకని అలా వచ్చింది అది. వాళ్ళిద్దరూ కొంచెం ఒక 4-5 సినిమాలు కలిసి చేశారు ఆ టైంలో. అవును, ఫ్యూచర్లో జగపతి బాబు గారి మీద మీటూ అలిగేషన్స్ వచ్చే ఛాన్సే లేదండి. వేస్తే వేయచ్చండి, ఏముంది కోపం వస్తే. అలాగే చేయాలంటే వేసేయటం ఎంతసేపు, ఒక మాట అంటమే కదా. ఇప్పుడు ఈ ల్యాండ్ దగ్గరికి వెళ్ళి ఇది నా ల్యాండ్ అని చెప్తే సుప్రీంకోర్టుకి వెళ్తుంది అది. సో అలిగేషన్ వేయాలంటే ఏముందండి, సింపుల్ కదా. అండ్ ఐ వోంట్ బి సర్ప్రైజ్డ్. ఏముంటుంది, ఏదో ఒకటి ఏది అనాలన్నా అనేయచ్చు. ఫస్ట్ ఏముంది, ఎన్ని ఉన్నాయి కదా మన ఛానల్స్ అన్నీ ఉన్నాయి కదా, వచ్చేస్తాయి కదా న్యూస్ బయటికి. ఒక క్వశ్చన్ మార్క్ పెట్టేస్తే అయిపోయింది మీకు మీ పని. క్వశ్చన్ మార్క్ ఫుల్ స్టాప్కి చాలా తేడా ఉంది కదా. ఇప్పుడున్న మీడియా మీద మీ ఒపీనియన్ అంటే జెన్యూన్ ఒపీనియన్? అగైన్ సి మీడియా ఇస్ ఆల్సో సెల్ఫిష్ అండి. న్యాచురలీ వాళ్ళు దే హావ్ టు మేక్ దర్ మనీ, టీఆర్పీలు పెంచుకోవాలి. వాళ్ళ న్యూస్లో డెఫినెట్గా ఎక్స్ప్లాయిటేషన్ అనేది ఉంటుంది. ఛాన్స్ దొరకాలే కానీ ఏ ఛాన్స్ దొరికినా మ్యాక్సిమం పీక్కి వాడేసి వాళ్ళ లైఫ్ నాశనం అయిపోయినా పర్వాలేదు వాడుకుంటున్నారు అనేది మోస్ట్ ఆఫ్ ద, నాట్ ఎవ్రీబడి, దెర్ ఆర్ పీపుల్, దెర్ ఆర్ జెన్యూన్ పీపుల్ ఇంకా స్టిక్ ఆన్ అయ్యేది. మారల్స్ ఎథిక్స్ ఉన్నవాళ్ళు ఉన్నారు. బట్ ఏమవుతుంది, కాంపిటీషన్ ఆడు చేశాడు కాబట్టి ఆ టీఆర్పీలు పెంచుతున్నాడు కాబట్టి మనం పెంచాలి అనే ఈ కాంపిటీషన్, అదే డబ్బు పిచ్చ. ఈ పిచ్చ కోసం లైఫ్లు పోయినా పర్వాలేదు అనే పద్ధతిలో వెళ్ళిపోతారు. ఇట్ ఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్, డౌట్ ఇది. అండ్ హ్యూజ్ అంత పెద్దది చేస్తున్నారని ఒక చిన్న విషయం ఎందుకు పెద్దదవుతుంది, బికాజ్ ఆఫ్ మీడియా. పాజిటివ్గా ఆలోచిస్తే పెద్ద ప్రాబ్లమ్స్ తగ్గుతాయి ఇంకా. అవును. ఓకే, మళ్ళీ పాస్ట్కి వస్తే నాన్నగారి మీ సినిమాలు తీసి ఒక 2-3 సినిమాలు తీసి సారీ అండి, ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ సౌందర్య అప్పుడు నా ఒక మ్యాగజైన్లో వచ్చిందండి, సౌందర్యాన్ని నేను పెళ్లి చేసుకోవట్లేదు అని స్టేట్మెంట్ వచ్చింది. అది నేను కరెక్ట్ అనిపిస్తలే. అంటే ఒకప్పుడు నేను చేసుకుందాం అనుకున్నానా, ఏం చెప్తున్నాడు, తర్వాత మనసు మార్చుకున్నానా, ఏంటి, వాట్ ఆర్ దే ట్రైంగ్. దిస్ వాజ్ లాంగ్ బ్యాక్. స్ట్రైట్గా రామోజీరావు గారి దగ్గరికి వెళ్ళిపోయాను. కిందాల దగ్గరికి వెళ్ళా, జర్నలిస్ట్ దగ్గరికి వెళ్ళా. అంతేలేండి, మంచి రాసినప్పుడు ఏం అడగరు, ఇటన్నీ రాసినప్పుడు అడుగుతారు, అది ఇదని యారగెంట్ రిప్లై. ఆయన కానీ పెద్ద ఆయనకి వెళ్ళా, వాళ్ళు పట్టించుకోలే. రామోజీరావు దగ్గరికి వెళ్ళి, ఏమండి ఒకటే చెప్తున్నాను, నాకు లైఫ్ ఉంది, నాకు వైఫ్ ఉంది, నా పిల్లలు ఉన్నారు, అలా అర్థం చేసుకున్నారు, నేను బాగానే ఉన్నా. ఆ పిల్ల పెళ్ళి అవ్వాలి రేపు. ఒక లైఫ్ నాశనం చేయడం కరెక్టా, అది ఆలోచించండి మీరు. ఎల్లో జర్నలిజం మన దాంట్లో రావడం కరెక్టా, అసలు ఈ స్టేట్మెంట్ అవసరమా అనేది ఐ ఆస్క్డ్ హిమ్. ఆయన ఒకటే పాపం ఆయన ఏమన్నాడు, బాబు నేను చాలా బిజీగా ఉంటాను, నాకు తెలియదు అసలు ఇది అన్నీ నేను చూడలేను కదా, బట్ నువ్వు చెప్తున్నావు కాబట్టి ఐ విల్ టేక్ యాక్షన్ అని ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నాడు ఆయన. చాలా కాలం ఆగింది జర్నలిజం, ఎల్లో జర్నలిజం ఆ ఇన్సిడెంట్ తర్వాత. ఓకే, జస్ట్ అన్ ఎగ్జాంపుల్ ఏమిటండి. ఈనాడులో వచ్చింది అది. ఓకే ఓకే, అంటే ఓకే సితారాలో వచ్చింది. సితారా, ఓకే. అంటే ఓకే మీరు అంటున్నారు, బట్ చాలామంది ఇండస్ట్రీలో మాత్రం ఆ వాదన అయితే ఉంది, పెళ్లి వరకు వెళ్ళింది సౌందర్యతో అన్నది ఉంది. అది అంటే నిప్పులేందే పొగరాదు అంటారు కదా, అది మీరు ఎట్లా
చేస్తారు. అంటే పొగ ఫ్రెండ్షిప్ పొగ అయితే అది నిప్పేనండి. అండి ఒకటండి, ఇప్పుడు నేను అందరితో క్లోజ్గా ఉంటాను. అండ్ నాకు నా పద్ధతి ఏంటంటే, ఇఫ్ ఐ లైక్ సంబడి, అది మగ ఆడ పక్కన పెట్టండి, ఐ వోంట్ థింక్ అబౌట్ ద సెకండ్ పర్సన్. నేను ఆడేమనుకుంటాడు ఈడేమనుకుంటాడు తక్కండి అప్పుడండి అనుకునేది. ఆడెవడు అనుకోవడానికి, అనుకునేవాడు అనుకొని ఆడ ఎంటర్టైన్మెంట్ కోసం ఆడు అనుకుంటున్నాడు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అండి ఎవరితో ఉన్నాడు, ఎవడు ఏం చేస్తున్నాడు, ఎవరిని పెళ్లి చేసుకుంటున్నాడు, నాకు అసలు ఇంట్రెస్టే లేదు. నాకెందుకు, నా లైఫ్ నేను చూసుకోవాలి. వీడికి పనిలాగా ఆలోచిస్తున్నాడు ఇవన్నీ. బట్ వీటికి ఏంటంటే రీజన్స్ ఏంటంటే అండి, ఒకటి వాళ్ళ ఫ్యామిలీలో జనరలీ సౌందర్య ఆర్థడాక్స్, తను జనరల్గా ఎవరితో అంత ఫ్రెండ్షిప్ చేయదు. 100% నాతో ఫ్రెండ్షిప్ చేసింది. నేను తన ఫ్రెండ్. అమర్ కూడా నా ఫ్రెండే. వాళ్ళ ఫ్యామిలీ ఫాదర్ మదర్ అందరూ ఆర్థడాక్స్ పీపుల్. నన్ను మాత్రం ఎందుకు రానిచ్చేవారు ఇంటికి? వాళ్ళకు ఒక నమ్మకం, ఇతను అటువంటిగా ఎక్స్ప్లాయిట్ చేసే రకం కాదు అనేది ఓన్ చేసుకున్నారు. నేను అందుకనే సౌందర్య పోయినప్పుడు బ్రదర్ ఫోన్ చేసి సౌందర్య పోయిందని మలేషియాలో ఉన్నప్పుడు ఫోన్లో చెప్పినప్పుడు అమర్ బతుకున్నాడా లేదో చెప్పాను. నేను రియాక్ట్ కూడా అవ్వాల సౌందర్య పోయిందంటే. అంటే అమర్ని కూడా నేను ఉంచుకుంటానా, పెళ్లి చేసుకుంటానా, నాకేమైనా అఫైర్ ఉంటుందా? ఉండదు కదా. సో అవి జరగడానికి 1 or 2 రీజన్స్ కోఇన్సిడెంటల్గా జరిగినాయి. కొన్ని ఇన్సిడెంట్స్, నేను స్టేషన్ కోదండరామరెడ్డి గారిని రిసీవ్ చేసుకోవడానికి వెళ్తే ఎంఐ దిగింది. సో ఆటోమేటిక్గా ఉందిగా మీడియా, సౌందర్య కోసం స్టేషన్కి వచ్చి తీసుకెళ్ళాడు అనేది వచ్చింది. సో దిస్ ఇస్ హౌ థింగ్స్ బికమ్ బిగ్. దట్ ఈస్ ద స్మోక్. అది ఫైర్ అయింది అండి. లేకపోతే నేను దీన్ని డిప్లొమాటిక్ ఆన్సర్ చేసేసి నాకు సంబంధం ఉంది అన్నట్టు నేను ఒక ఇది చేస్తే ఇమేజ్ పెరుగుతుందండి. అదే అన్నారు మీరు, అది కూడా అన్నారు. సౌందర్య ఎవరికి దొరకని సౌందర్య ఇది దొరికిందని ఇమేజ్ పెంచుకోవచ్చు. దట్ ఈస్ నాట్ ద ఐడియా. దట్ ఈస్ ద చీపెస్ట్ థింగ్ యూ కెన్ డూ. ఓకే ఓకే. అంటే ఓకే, మీరు ఓపెన్గా చెప్తారు కాబట్టి ఈ ప్రశ్న అడుగుతున్నాను. సౌందర్య గారి విషయంలో మీ ఇష్టం ఉంటే చెప్పండి. కబడ్డీ కబడ్డీ అనే షూటింగ్ నడుస్తున్నప్పుడు ఒక సాంగ్ మాంటే షాట్ కోసం ఒక చెట్టు కింద మీరు లవ్ లెటర్ రాయాల్సిన సీన్, అది లవ్ లెటర్ రాయాల్సిన షాట్, ఏదో సంథింగ్ రౌండ్ ట్రాలీ వేసి తీయాలి. అంటే ఏదో యాక్ట్ చేయాలి కాబట్టి ఏదో ఒకటి రాయాలి కదా, ఏదో ఒకటి రాయాలి కాబట్టి మీరు జస్ట్ ఐ లవ్ యూ సౌందర్య అని రాశారని పూర్తిగా ఫుల్ పేపర్. ఈజ్ ఇట్ ట్రూ ఆర్ నాట్? రబ్బిష్, కంప్లీట్ రబ్బిష్. అసలు అంత చైల్డిష్ కాదు, అంత ఇమేచ్యూర్డ్ కాదు. నేను ఏంటి ఏమనుకుంటున్నారు, నా వయసు ఏంటి? అప్పుడు కూడా వయసు ఏంటి, నేను టీనేజర్ నా 12 years 13 years ఎందుకు రాస్తానండి? నాకు రెడిక్యులస్గా ఉంది ఇంటండి. ఇది అంత కామెడీ నేను వెళ్ళలేదు అసలు. ఓకే ఓకే, మీరు ఓపెన్గా చెప్తారు కాబట్టి నేను 100% అండి. యూ కెన్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. నాకు ఏ రకంగా ప్రూవ్ చేస్తారో చేయండి, అది ఇంపాసిబుల్ అండి. అసలు ఎవరు చేస్తారు? నాకు తెలిసి ఎవడు చేయడండి, ఆ ఏజ్లో ఎవడు చేయడు. అట్లీస్ట్ ఐ వుడ్ బీన్ కబడ్డీ అంటే 30 years. 30 ఏళ్ళకి ఎవడన్నా చేస్తాడండి పెళ్లి చేసుకుని పిల్లలు కన్నాక? అది కూడా ప్రేమకు వయసు ఉంటుందా? నో, ఇట్ ఈస్ నాట్. సి ఇమ్మెచ్యూరిటీలో ప్రేమ నేను ఇప్పటికీ ప్రేమిస్తానండి, చాలా మందిని ప్రేమిస్తాను. ఇట్టా చేయనంటున్నా, ఈ రాయటాలు ఐ థింక్ దట్ ఈస్ వెరీ చీప్. అది ఇక్కడ ఉండాలి తప్ప పేపర్ మీద రాయటం ఏంటి, అది మీకు తెలియటం ఏంటి? వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్? ఇమాజినేషన్ కూడా ఒక అర్థం ఉండాలి. ఓకే, డన్.